మీరు? నా పేరు విశ్వనాథం, డాక్టర్ అమృతకి తండ్రిని. తిరిగి రాని మనిషి కోసం ఎంతకాలం ఎదురు చూస్తావు? నా జీవితాన్ని నేను ఇక్కడే గడపాలనుకుంటున్నాను. ప్లీజ్ సార్. నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఉండు, కానీ రోజు భోజనం నేనే పంపిస్తాను. భార్యని ఇంతగా ప్రేమించే మగాళ్ళు కూడా ఉంటారా? రాజాకి దూరమైన చందు నిజంగా ఎంత దురదృష్టవంతురాలు. చందు ఇక్కడ చందు వచ్చేస్తాను. చందు రాజా గారు ఆగండి. చందు, ఏమండి, మనం ఎక్కడున్నా ఒకటిగా ఉండాలని మన ఫోటోలు ఇందులో పెట్టాను. రాజా గారు ఏంటండి ఇది? అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎంత లోతుగా ఉందో చూడండి. పొరపాటున కాలు జారితే ఎక్కడికి వెళ్ళి పడతారో తెలుసా? ఎక్కడికి వెళ్తానండి? నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను, అంతేగా. ఇదిగో ఇదిగో చూడండి. చివరికి నా భార్య నాకు మిగిల్చింది ఇదొక్కటే. మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటానండి అని, ఒకటిగా ఉండాలని మా 2 ఫోటోలు పెట్టి ఈ లాకెట్ తయారు చేయించింది. ఫోటోలు కలిసే ఉన్నాయి, కానీ తనే నాకు దూరమైపోయింది అమృత గారు. ఈ ప్రకృతిలో కలిసిపోయింది, నన్ను జీవోత్సవంలా మార్చి తను వెళ్ళిపోయింది. నా చందు చివరి జ్ఞాపకంగా ఇదొక్కటే నాకు మిగిల్చిందండి, ఇదొక్కటే నాకు మిగిల్చింది. రాజా, రాజా ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజా ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. రాజా గారు రాజా గారు ప్లీజ్ అండి, ఊరుకోండి, లేవండి, ఊరుకోండి. రాజా గారు మీరు ఇలా బాధపడ్డా నేను చూడలేకపోతున్నాను. మీ చందు మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదండి. ఇదిగో మీరు పీల్చే ఈ గాలిలో ఉంది, మీ జ్ఞాపకాల్లో సజీవంగా ఉంది. మీరిలా బాధపడుతూ ఉంటే మీ భార్య ఆత్మ ఇంకా క్షోభిస్తుందండి. నా మాట విని ఊరుకోండి ప్లీజ్. యాక్సిడెంట్ అయింది మీ వాళ్ళ కారే. ఆ కారు లోయలోకి పడి బ్లాస్ట్ అయింది. దాంతో పాటు
మీ అమ్మాయి చందు శవం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పద. ఎక్కడికి? ఎక్కడికేంటి రాజా? మన ఊరికి. ఇదే నా ఊరు. చందుని బలి తీసుకునే ఈ చోటికి నువ్వు దూరంగా ఉండాలి. నా మాట విని పద వెళ్దాం. సారీ అంకుల్, నేను రాలేను. ఏం ఆలోచిస్తున్నారండి? ఏంలే జయంతి, చందు గురించి ఆలోచిస్తున్నారు కదూ. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది చందు గురించి కాదండి, రాజా గురించి. రాజా ఎంతకాలం అక్కడే ఉంటాడు? ఎవరూ లేకుండా ఒంటరిగా అక్కడ ఎందుకుండాలండి? ఏం చేయం జయంతి, ఇంటికి వెళ్దాం రమ్మని నేను చాలా బ్రతిమలాడి చూశాను, కానీ రాజా రావడం లేదు. ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా తనలో మార్పు రావడం లేదు. చందుని మర్చిపోవడం అంత ఈజీ కాదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అనుబంధం అలాంటిది. చందు జ్ఞాపకాల నుంచి మనమే బయటపడలేక సతమతం అవుతున్నాం. అలాంటిది చందు కోసం పరితపించే రాజా అంత తేలిగ్గా ఎలా బయటపడతాడండి? అలా అని తనని అక్కడే వదిలేసి రావడం కూడా కరెక్ట్ కాదండి. ఆ గాయం మానేది ఎప్పుడు? అక్కడే ఉండి ఆ జ్ఞాపకాలు పదే పదే అతన్ని మనసుని సూదుల్లా పొడుస్తూ ఉంటే ఆ గాయం మానేది ఎప్పుడండి? అక్కడ తన ఆలన పాలన చూసుకునేది ఎవరు? తన కష్టాన్ని ఓదార్చేదెవరు? అమృత వాళ్ళ నాన్నగారు రాజాని చూసుకుంటాన్నారు జయంతి. వాళ్ళు చూసుకుంటారండి, కానీ ఎంతవరకు? అయినా వాళ్ళెవరి మీదో బాధ్యత వదిలేసి మనం ఇలా ఉండిపోవడం కరెక్ట్ కాదు కదండి. ఎలా చేయాలో పాల్పోవడం లేదు జయంతి. అక్కడికి వెళ్లి రాజాని ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు. రాజాని చూడగానే గుండె లోతుల్లోంచి ఏడుపు తన్నుకొస్తుంది. రాజాని కలవకముందే నేనే ఏడ్చేసేలా ఉన్నాను. అలాంటిది నేనెలా రాజాని ఓదార్చగలను? ఏమని నచ్చి చెప్పగలను? అందుకే ఇక్కడికి తీసుకురండి. ఇక్కడైతే మనమందరం ఉంటాం. ఒకరు కాకపోతే ఒకరైనా తనని ఓదార్చటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని తనని అలా వదిలేసి రావడం కూడా కరెక్ట్ కాదండి. వెళ్ళండి, వెళ్ళి ఒకసారి రాజా ఎలా ఉన్నాడో చూసిరండి. వీలైతే తన్ని ఇక్కడికి తీసుకురండి. బండి మంచి కోపం మీద ఉన్నట్టుంది. అయ్యా అయ్యా అయ్యా, బావగారి పొలం లెక్కల్లో మనకు లాభం వచ్చే ఓ చిన్న లెక్క ఉంది. మీరు కొంచెం టైం ఇస్తే కాస్త వివరంగా చెప్తాను, చెప్పమంటారా? చెప్పు కొడతారు. అయ్యో ఇదేంటండి? ఏంటండి, ఏమైంది? ఏమవుతుంది? పరువు తక్కువ కుటుంబంతో వీయమందాల్సి వచ్చినందుకు కుమిరిపోతున్నాను. చిచి, ఆడపిల్లని ఎలా పెంచాలో కూడా తెలియదు మీ అన్నయ్య. కూతుర్ని ఎలా పెంచాడా? ఏ ఎందుకలా అరుస్తావు? నేను చెప్పిన దాంట్లో నిజం లేదనుకుంటున్నావా? లేక ఉత్త పుణ్యానికి మీ అన్న మీద నిందలేస్తున్నాను అనుకున్నావా? ఆడపిల్లని కనగానే సరిపోదు, తనని పద్ధతిగా పెంచాలి, పరువు మర్యాదలు నిలబెట్టేలా పెంచాలి. అంతేగాని ఎలా పడితే అలా వదిలేయకూడదు. ఆ బుద్ధి మీ అన్నయ్యకి లేదు. వెళ్ళి నువ్వైనా చెప్పు. అసలు ఎందుకు ఇలా అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎందుకు నా అన్న మీద, నా మేనకోడల మీద అంతంత నిందలు వేస్తున్నారు? నిందలు వేయాల్సిన కర్మ నాకేంటి? నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. నీ మేనకోడలు అమృత ఆ రాజాతో కలిసి చేతులు పట్టుకుని మరీ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదే నా పెంపకం. మొన్న నా కొడుకు పుట్టినరోజుంది, తప్పకుండా రావాలమ్మా అని చెప్తే ఏం చేసింది? అందరినీ వెర్రివాడని చేసి ఆ రాజాగాడికి సేవలు చేస్తూ కూర్చుంది. ఇదేంటి అని అడిగినందుకు సందీప్ మీద తిరగబడింది. ఆ రోజంటే ఏదో దెబ్బ తగిలితే కట్టుకట్టారని చెప్పి ఏదో కట్టుకథలో చెప్పింది. కానీ ఈ రోజు వాడితో వెళ్లి కొండల్లో గుట్టల్లో తిరగాల్సిన అవసరం ఏముంది? మరి దీన్నేమంటారు?
ఏమండి, మంచి బుద్ధితో చూస్తే ఎవరైనా మామూలుగానే కనిపిస్తారు. వక్రంగా ఆలోచిస్తే దేవుడు కూడా తప్పుగానే కనిపిస్తాడండి. మీ అన్న ఒక దేవుడు, మీ మేనకోళ్ళకు దేవత. వాళ్ళ గొప్పతనం గురించి నువ్వు చెప్పుకోవాల్సిందే. ఈ రోజే కాదు, చాలా సార్లు వాళ్ళిద్దరిని నేను చూస్తూనే ఉన్నాను. సందీప్ కుర్రాడు కాబట్టి వెంటనే బయటపడ్డాడు. కానీ నేను 1-4 సార్లు చూశాకే చెప్తున్నాను, అమృత ఆ రాజాగాడి వల్ల పడింది. ఇది నిజం. ఏమండి, తప్పండి. ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకండి. అమృత మన ఇంటికి కాబోయే కోడలండి. నా భయం కూడా అదేనండి. ఈ రోజే ఇలా వ్యవహారాలు నడుపుతుంటే రేపు పెళ్ళయ్యకు కూడా ఇలాగే ఏడిస్తే నా పరిస్థితి ఏంటి? నలుగురు నవ్విపోతుంటే మీ అన్నయ్యకి సిగ్గులేకపోవచ్చు గాని మీ అన్నయ్యలాగా చెవచచ్చి నేను ఇంట్లో కూర్చోలేను. ఏమండి, మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నా మేనకోడలి మీద ఇంకా నమ్మకం ఉంది. ప్రాణం పోయినా తను తప్పు చేసే మనిషి కాదు. మరి ఆ రాజాగాడితో ఎందుకు తిరుగుతుంది? వాడికి ఎందుకు సేవలు చేస్తుంది? ఒక మామూలు పేషెంట్తో ఏ డాక్టర్ అయినా అంతలా కలిసిపోతుందా? దీన్నేమంటారు? అన్నింటికంటే ఎక్కువగా నా కొడుకును నిర్లక్ష్యం చేస్తుంది. అసలు దాని మనసులో ఏముందో, నీ అన్న మనసులో ఏముందో అది తెలుసుకో. తెలుసుకుంటానండి. నా మేనకోడలు తప్పు చేసిందా లేదా అని కాదు, మీరు వాడు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో అది తెలుసుకుంటాను. ఒకరిని మోసం చేయడం, పరువు తక్కువ పనులు చేయడం మా రక్తంలోనే లేదు. మా వాళ్ళని అవమానిస్తే నన్ను అవమానించినట్లే. మీ మాటలకి సమాధానం నేను తప్పకుండా చెప్తాను. నాన్న, టాబ్లెట్స్ వేసుకున్నారా? లేదమ్మా. టాబ్లెట్స్ వేసుకోకుండా ఏం చేస్తున్నారు? ముందు టైంకి మందులు వేసుకోండి. వేసుకోండి. ఈ మందులు మనోవ్యాధి నయం చేయలేవమ్మా. మనోవ్యాధ? ఏం నాన్న, ఏం ఆలోచిస్తున్నారు మీరు? అసలు దేని గురించి ఇంత టెన్షన్ పడుతున్నారో చెప్పండి. నీ గురించే. నా గురించా? ఎందుకు నాన్న? ఇప్పుడు నాకేమైందని? రేపు ఏమవుతుందనే భయం అమ్మా. నీ బావకు నీకు పెళ్లి చేయాలనుకున్నాను, కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందమ్మా. నిన్ను రాజాని చూసి నీ బావ అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకున్న మనిషికి అర్థమయ్యేలా చెప్పడం అంటే అది కత్తి మీద సాము లాంటిదేనమ్మా. అనవసరంగా నేను కూడా మీ బావ మీద కోపడ్డానమ్మా. అది మనసులో పెట్టుకొని రేపు మీ బావ మీ మావయ్య ఏం మాట్లాడతారో ఏం జరుగుతుందో అని లోపల లోపల నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. నాన్న, మీరు అసలు బావ గురించి... అమృత, అమృత. అత్తయ్య, రా అత్తయ్య. ఏంటి సర్ప్రైజ్? సడన్ గా వచ్చి షాక్ ఇచ్చావు. అమృత, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ముందు కూర్చో అత్తయ్య, అన్ని వివరంగా మాట్లాడుకుందాం.
కాఫీ తీసుకొస్తాను. నీ మర్యాదలు నాకు అవసరం లేదు అమృత. నాకు కావాల్సింది నీ సమాధానం. ఏమైంది మీనాక్షి? ఎప్పుడూ లేనిది నువ్వేంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? ఆవేశం ఒకటే కాదన్నయ్యా, కోపం, భయం, బాధ అన్నీ కలిపొస్తున్నాయి. ఏమైందమ్మా? చాలానే జరుగుతున్నాయన్నయ్యా. నిన్న పుట్టినరోజున రాలేదు అని అమృత గురించి సందీప్ అనరాని మాటలన్నాడు. నీకు కూడా ఎంత కోపం వచ్చింది? అలాగే ఈరోజు మీ బావ కూడా అమృత గురించి తప్పుగా మాట్లాడుతున్నాడన్నయ్యా. ఏంటమ్మా నువ్వనేది? అవునన్నయ్యా, నా మేనకోడలు అలాంటి మనిషి కాదు అని నేను ఆయనతో పోట్లాడాను కూడా. ఎందుకంటే నా మేనకోడలి మీద నాకున్న నమ్మకం అలాంటిది. కానీ అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రోజులు లేని సమస్యలు ఈ మధ్యన ఎందుకు తలెత్తుతున్నాయి? అది తెలుసుకోవాలనే వచ్చాను అమృత. చూడమృత, వరుసకి నేను నీకు మేనత్తనే అయినా నిన్ను అమ్మలా పెంచానమ్మా. నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే. అసలేం జరుగుతుందమ్మా? ఎందుకు సందీప్ అలా నోటికొచ్చినట్లు వాగుతున్నాడు? మీ మావ ఎందుకు వాడికి వంత పాడుతున్నాడు? అత్తయ్య, తను దొంగ అయితే పొరుగుని నమ్మరు అని సామెతుంది కదా, అది బావ విషయంలో అక్షరాల నిజం. కాబట్టే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నా గురించి ఎన్నో మాట్లాడుతున్నాడు. ఏంటమృత నువ్వనేది? అవునత్తయ్య, ఇంత దూరం వచ్చింది కాబట్టి అసలు నిజం చెప్తున్నాను. బావకి మరో అమ్మాయితో సంబంధం ఉంది. అమృత, తప్పమ్మా. ఏ ఆధారం లేకుండా నిందలు వేయడం తప్పు. నువ్వైనా మీ బావైనా సరే ఆధారాలు లేకుండా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మంచిది కాదు. ఇది నింద కాదు నాన్న, నిజం. ఎవరో చెప్తే నమ్మింది కాదు, నా కళ్ళతో నేను చూసిన నిజం. మనందరికీ తెలిసిన బావ వేరు, మనకి తెలియకుండా అందరినీ మోసం చేసే బావ వేరు. బావ రెండో రూపం నేను చూశాను. నేను చెప్తుంది నిజమత్తా. చనిపోయిన మా అమ్మ మీదొట్టు. ఆ విషయం నేనెక్కడ మీకు చెప్తాను అని ముందుగా నా మీదే నిందలు వేశాడు. అసలు ఆ రోజు పుట్టినరోజు ఫంక్షన్ కి నేను రాకుండా ఆ లోయ దగ్గర ఆగిపోవడానికి కారణం కూడా ఇదే. ఆ టైంలోనే యాక్సిడెంట్ అవుతుంటే రాజా కాపాడాడు. అది కూడా బావ తనకు అనుకూలంగా మార్చుకొని తన తప్పుని చిన్నది చేయటం కోసం నా మీద వేసిన నిందని పెద్దది చేస్తున్నాడు. ఇది నిజమత్తయ్యా. ఎంత పని జరిగింది అమృత! ఇంత బాధని మనసులో దాచుకొని కూడా బయటికి చెప్పకుండా అందరి చేత మాటలు పడ్డావా అమ్మా? ఏం చేయనత్తయ్యా, మీరందరూ బావ పుట్టినరోజుని ఆనందంలో ఉంటే నేనొచ్చి మీ ఆనందాన్ని చెడగొట్టనా? అది కరెక్ట్ కాదనిపించే మీకెవరికీ నిజం చెప్పలేదు. కానీ ఈరోజు ఈ నిజం చెప్పక తప్పలేదు. అమృత, నా పెంపకం మీద నమ్మకాన్ని
మరింత పెంచావమ్మా. నాన్న, చందు, నాతో కలిసి 100 ఏళ్ళు బ్రతుకుతానన్నా. నా కోసం చావునెదిరించి తోడుగా నిలబడ్డావు. కానీ నేనే చందు నిన్ను చంపుకున్నాను. నా నిర్లక్ష్యమే నిన్ను బలి తీసుకుంది.